దీంట్లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నేను చెప్తానండి మీకు. ఇది ఇంట్లో పెట్టుకుంటే బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా దోమలు అనేవి రావండి. దోమలు కుట్టడం వల్ల మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా. డెంగ్యూ జ్వరాలు వస్తాయి, మలేరియా జ్వరాలు వస్తాయి, విష జ్వరాలు వస్తాయి, దోమల వల్లే కదండి. అవి రాకుండా ఈ నిమ్మగడ్డి మనల్ని సంరక్షిస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఇది ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే పరగడుపున మనం దీన్ని డికాషన్గా కానీ తర్వాత నిమ్మకాయ కలుపుకొని కానీ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు చాలా చాలా ఉంటాయండి. నిమ్మగడ్డిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఆ ఔషధ గుణాలు ఏంటో అవి దీంతో ఎలా చేసుకోవాలో నేను అన్నీ మీకు రెమెడీ ద్వారా మీకు చూపిస్తాను. కొన్ని రెమెడీస్ చూపిస్తాను. ఇందాక నేను మీకు చెప్పాను కదండి, నిమ్మగడ్డి పిచ్చిగడ్డి ఒకేలా ఉంటాయని చెప్పాను కదా. నర్సరీ బయటికి వచ్చి చూస్తే ఈ పిచ్చి మొక్క లాంటివి కనిపించాయి. సేమ్